నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. మన మనసుకు నచ్చిన వారి వల్లనే మనకు పట్టరాని ఆనందం కానీ, భరించలేని బాధ కానీ కలుగుతుంది. ఈ రోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, 2026 మార్చి 17 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్య అస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం ఉదయం 5:03 చంద్ర అస్తమయం సాయంత్రం 4:58 తిథి త్రయోదశి ఉదయం 9:21 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శతభిషం, బుధవారం ఉదయం 6:01 వరకు, తదుపరి పూర్వభాద్ర. కరణము వనిజ, ఉదయం 9:21 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:54 వరకు, తదుపరి శకుని. యోగము సిద్ధము, ఉదయం 8:06 వరకు, తదుపరి సాధ్యము. ఉదయం 6:21 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. యమగండం ఉదయం 9:25 నుండి 10:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:37 వరకు. తిరిగి రాత్రి 11:11 నుండి 12 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:30 నుండి 3:05 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. అమృత గడియలు రాత్రి 11:02 నుండి 12:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 17 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, ఉదయం 9:21 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శతభిష నక్షత్రమున నూతన వాహనం కొనుగోలు చేయుటకు ముహూర్తము కలదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. నక్షత్ర బలం: శతభిష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వ భాద్రపద నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి.
ఈరోజు ప్రత్యేకతలు: సెయింట్ పాట్రిక్స్ డే, మాసిక శివరాత్రి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి, ప్రపంచ సామాజిక సేవా దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: సీతకు తన ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఉంగరం ఇచ్చెను. ఈరోజు ప్రశ్న: సీతాన్వేషణలో ఉన్న రామ లక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములో చిక్కుకొనెను? రావణాసురుడు, కబంధుని, మారీచుడు, సుబాహు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశి: విద్యార్థులు పట్టుదల, కృషి, శ్రమ ఫలిస్తాయి. మిథున రాశి: స్నేహితులతో అతి ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. కర్కాటక రాశి: అందరిలోనూ గౌరవం, కీర్తి దక్కుతాయి. సింహరాశి: పనులు చకచకా సాగి మీ సమర్థతను చాటుకుంటారు. కన్యా రాశి: కొత్త కార్యక్రమాలు ప్రారంభించి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి: నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగాలు దక్కుతాయి. ధనుస్సు రాశి: మౌనంగా ఉన్న కొందరు మీపై అపనిందలు మోపేందుకు ప్రయత్నించవచ్చు. మకర రాశి: నూతన విద్యా ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కుంభరాశి: ఆప్తులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. మీనరాశి: అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.